ఐఫోన్ 17లో హీటింగ్ ఇష్యూ ఉందని చెప్పేసాను కదా, దానికి ప్రాక్టికల్గా రియాలిటీ చూపిస్తున్నా. ఇప్పుడు ఫోన్ ఫ్రిడ్జ్లో పెట్టిన దీనికి కారణం కూడా చెప్తా. ఇది ఐఫోన్ 17, ఇది ఫేక్ కాదు, ఇంకోటి కాదు, ఒరిజినల్ ఫోనే. దీనికి సంబంధించి ఫ్రిడ్జ్లో పెట్టిన మెయిన్ కారణం ఏంటంటే, ఒక వీడియో అనేది ఎడిటింగ్ చేసి దాన్ని అంత అప్లోడ్ చేస్తాం కదా, సేవ్ చేసుకున్న టైంలో బాగా హీట్ అవుతుంది. అది కూడా చూడవచ్చు, టైం ఎంత అవుతుంది, అది 7 అవుతుంది సాయంత్రం. ఇది ఆల్రెడీ చీకటి కూడా పడ్డది. ఇంత కూలింగ్లో బయట పెట్టినా కానీ ఓపెన్ ఏరియాలో బాగా హీట్ అవుతుంది ఫోన్ అనేది. ఒక వీడియో సేవ్ చేసుకున్నందుకే. మనం మ్యాక్సిమం ఏ ప్లాట్ఫామ్లో ఎడిటింగ్ చేసినా, వీడియో ఒక్కసేపు రికార్డింగ్ చేసినా హీట్ అవుతూనే ఉంటుంది ఫోన్. హీట్ అయినాక ఆటోమేటిక్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా దిగిపోతూ ఉంటుంది మనం ఊహించిన దానికంటే. సో ఇవన్నీ ఇష్యూస్ ఇందులో అయితే ఉన్నాయి. ప్రజెంట్ 17 ఇది. ఇప్పుడు నేను రీసెంట్గా ఎడిటింగ్ చేసిన వీడియో వచ్చేసి 13 నిమిషాలు 5 సెకండ్లు వచ్చింది మొత్తం వీడియో. ఈ వీడియో మొత్తం టైం వచ్చేసి 35 నిమిషాలు. దీన్ని 13 నిమిషాలకు అయింది కటింగ్ మొత్తం చేసుకుంటా. ఈ వీడియో సేవ్ చేయడానికి అయిన పంచాయతీ ఎట్లుంది నా పరిస్థితి. సో చూడవచ్చు అబౌట్ ఫోన్లో ఐఫోన్ 17. ఎలాంటి ఫేక్ అయితే కాదు ఇది. ఫోన్ అనేది ఏ ఫోన్ అయినా సరే ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు. కాకపోతే ఫ్రిడ్జ్లో ఇప్పుడు పెట్టిన కారణం ఓవర్ హీట్ అయిపోయి ఛార్జింగ్ తగ్గిపోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మా వీడియో సేవ్ కాకపోతే మధ్యలో మనకి ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్లో లోపల పెట్టాల్సి వచ్చింది. ఇది ఐఫోన్ సంబంధించి చిన్నది కాబట్టి ఎవరైనా సరే రెగ్యులర్ యూసేజ్గా బయట వాడేవాళ్ళు, మా నార్మల్గా బయట వర్క్ కోసం వాళ్ళు ఐఫోన్ కొనడం వల్ల, ఐఫోన్ 17 కాదు 16 కూడా అంతే. అంటే మెటల్ బాడీకి రావడం వల్ల ఇలా ఉంది పంచాయతీ. కాబట్టి ఎవరైనా సరే ఐఫోన్ 16 కానీ 17 కానీ తీసుకుని ఒకసారి ఆలోచించండి. మెటల్ బాడీ ఉత్తిన హీట్ అవుతుంది. నార్మల్ టెంపరేచర్ ఎంత ఉన్నా కానీ బయట వేడి ఉంటే ఆటోమేటిక్ కూడా వేడి అవుతుంది. ఇస్త్రీ పెట్టలేకనే. ఇప్పుడు బయట కూల్గా ఉంది అనుకుని కూల్ అయిపోయింది. రిజం సింపుల్ చెప్పాలంటే కాపర్ అని చెప్పొచ్చు. కాపర్ ఎలా అయితే వాతావరణం తగ్గట్టు మారిపోతూ ఉంటుందో అలా ఇది కూడా. కానీ దీన్ని కొంచెం వాడినా కానీ బాగా హీట్ అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్ యూసేజ్గా దీన్ని వాడలేము ఎక్కువసేపు. హీట్ అయ్యేసరికి ఆటోమేటిక్ ఛార్జింగ్ అనుకున్న దానికంటే బాగా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఐఫోన్ బ్యాటరీ చాలా మంచిగా ఉంటుందని చాలా మంది అంటారు, అండ్ ఈజీగా వస్తుంది అంటారు. కానీ ఈ రిజల్ట్ అయితే ఏంటిదంటే హీట్ అయ్యే కొద్దీ ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా వెళ్ళిపోద్ది. ఆండ్రాయిడ్లో అయితే కొంచెం బెటరే ఉంటుంది. ఐఫోన్లో మొత్తం ఇది అల్యూమినియం బాడీ కావడం వల్ల 16 నుంచి 16, 17 రావడం వల్ల ఇదంతా హీట్ అవ్వడం వల్ల ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఎంత హీట్ అయితే అంత ఎనర్జీ గుంజుకుంటూ ఉంటుంది. సో ఐఫోన్ ఎవరైనా కొనండి వాళ్ళు 16 కానీ 17 కానీ కొన్న ఒకసారి ఆలోచించండి. ఈ బ్రాండ్కి కించపరచడానికి అయితే కాదు, ఇందులో చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాదు మెయిన్ మనకు బ్యాటరీని హీటింగ్ ఇష్యూ కూడా చెప్తాను. అండ్ ఇంత హీట్ అయినప్పుడు కుదిరినంత ఫోన్ని పాకెట్లో కూడా ఉంచకండి, మామూలు బయట పెట్టేయండి. చేతులు కూడా పట్టుకోకపోవడం బెటర్. ఇంతసేపు లోపల ఉంచిన కాడి ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కూల్ అయింది. అది కూడా కింద పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో అసలు ఎప్పటికీ పెట్టదు. ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫోన్ లోపల పెట్టడం తప్పు. నార్మల్ కూల్ కింద పెట్టాలి. ఇంత ఓపెన్ ఏరియాలో పెట్టి చైర్ కింద పెడితేనే హీట్ అయింది ఫోన్. సో ఇది ఫోన్ గురించి పంచాయతీ. దీని గురించి ప్రీవియస్ కూడా ఒక వీడియో కూడా చేసిన, చూసుకోండి ఒకసారి. కానీ అది ఇది ఎక్సెప్ట్ హీటింగ్ ఇష్యూ తప్పిస్తే నాకు మీదంతా పర్ఫెక్ట్ అని చెప్తే ఫోన్ అయితే నేను. అండ్ తీసుకున్న సంవత్సరం కూడా కాలేదు. లాస్ట్ అక్టోబర్ 2026లోనే తీసుకున్నాం, పోయిన అక్టోబర్లో. ఇప్పుడు 27 మళ్ళీ అక్టోబర్ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది పంచాయతీ. సో దీన్ని ప్రైమరీ కంటే సెకండరీ ఫోన్గా వాడడం బెటర్. ఒకటే ఫోన్ అయితే వాడలేం రెగ్యులర్ యూసేజ్ అయితే. జాగ్రత్త చూసుకోండి మరి.